కొన్ని నెలల కంటే దాదాపు సంవత్సరం అవుతుంది మా బాబు గారు వచ్చి. ఈ 11 నెలల పరిపాలన ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది? అసలు రోడ్లు అంటూ అసలు ఎటు వెళ్ళినా సరే గుంటూరు కానీ ఇటు గుడివాడ కానీ మొత్తం రోడ్లు 100% కూడా పూర్తయిపోయినాయి. ముందు కాంట్రాక్ట్ రోడ్ల మీద పెట్టారు, రోడ్లు మొత్తం పూర్తయిపోయినాయి. ఇంకా రోడ్ల గురించి ఆలోచించేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పథకాలు కూడా అమల్లోకి వచ్చేసేస్తున్నాయి. ఆయన చెప్పినవన్నీ ఎమ్మటే అన్న క్యాంటీన్ తీశారు, మన ఇది ఎమ్మటే ఇది పింఛను అమలు చేశారు. మళ్ళీ గ్యాస్ బండ్ల గురించి చెప్పారు, గ్యాస్ బండ్లు చేశారు, 3 అయిపోయినాయి. ఇంకా స్టెప్ బై స్టెప్ రేపు వచ్చే నెలలోనే అవతల వచ్చే నెలలో కూడా అన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. దాని గురించి ఇంకా ఆలోచించేది లేదు. ఇంకా అసలు ఈ రోజుల్లో ప్రజలైతే మాత్రం ప్రతిపక్షమా అదే గారి పక్షం అని చోట్ల మనకు మంచి పరిపాలన వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది. ఈ ఆలోచన మీదే ఉన్నారు. కానీ రాజధాని కూడా అతివేగంగా ఇదవుతుంది. రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న పిల్లలేంటి, యువతలేంటి, ఎవరైనా సరే మాకు రాజధాని, అంతేగాని తప్ప వేరే విధానం అనేది మాత్రం ఆలోచించట్లేదు. ప్రజలంటూ ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు మాకు ఇలా ఏదైనా సరే జరుగుతుందని. ఇంకా దీని గురించి ఆలోచించేది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఎప్పుడు తెలుగుదేశానికి ఒక బ్యాండెడ్ ఏంటంటే తెలుగుదేశం ఉంది అంటే అది ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజలకే పనిచేస్తుంది. ఏదైనా ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ. ఇప్పుడు మీ మహానాడు అంటే మినీ మహానాడు జరుగుతుంది, ఇప్పుడు రేపు పొద్దున్న మహానాడు జరిగింది. ఇలా మహానాడు అంటే మాకు ఎంతో పండగ రోజులు ఇవి. ఈ పండగ రోజులు ఎందుకంటే కూడు గుడ్డ నీడ స్థాపించిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను 52 సంవత్సరాలు అయినా సరే నేను ఏమంటే ఇప్పుడు రాజధాని కడతామని చెప్పేసి అన్నారు బాబు గారు, కడతారా? 100% కడతారు. దాంట్లో అసలు ఇంకే అనుకోవట్లేదు. రాజధాని కట్టి ముందు దాని మీద కాంటెస్ట్ పెట్టే మొత్తం అవి చేశారు. కానీ ఏంటంటే కొంచెం మొన్న పిచ్చి వాళ్ళు వచ్చి పిచ్చి మొక్కలు చేశారు కదా. లేకపోతే ఇంకా అతివేగంగా పునాదులు కూడా అయిపోయి ఈ పాటికి ఆయన సిద్ధాంతమే ముందు రాజధాని మీద ఇచ్చేసి రాజధాని సాధించి సింగపూరు టైప్లో ఏపీని చేద్దామని చెప్పి ఆయన ఆలోచన. ఫస్ట్ నుంచి ఆ ఆలోచన మీదే ఉన్నాడు. కానీ ఏంటంటే ఫస్ట్లో కొన్ని పొరపాటు ప్రజలు చేశారు. దాని వల్ల అభివృద్ధి కొంచెం ఉన్నారు కాబట్టి అన్నీ ఒక స్టెప్ లాక్కొని వస్తున్నారు. దాని గురించి ఆలోచించేది లేదు. ఇంకా ఆలోచన అనేది కాదు కూడా ప్రజలకి. ఇవన్నీ అమలు అవుతాయి, అమలు అవ్వలేదు అన్న ఫీలింగ్ లేదు ప్రజల్లో. బాబు గారు వచ్చారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాజధాని వచ్చింది అన్న దీని మీద ఉన్నారు. కానీ మాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని ఇంతవరకు ఎవరు వచ్చి ప్రజలు ఇది అడగట్లా. మంచి జరిగేటప్పుడు ఎవరు అడుగుతారు? అన్నీ మంచి జరుగుతున్నాయి, మంచి జరిగేటప్పుడు ఎందుకు అడుగుతారు? అడగరు. ఎవరో పిచ్చి ఆలోచనలు చేసే వాళ్ళకు కూడా చక్కగా నిదానంగా నిద్రపోయి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పిచ్చి ఆలోచనలు చేస్తే మాకెందుకు వచ్చింది ఈ తడి, అదేదో నోరు మూసుకొని నెలలో కూర్చుంటే మంచిదని కూర్చున్నారు. అంతే తప్ప ప్రజల్లో మాత్రం ఎటువంటి అభిప్రాయం లేదు. 100% రాజధాని అవుతుంది. అన్ని ఇచ్చిన హామీలన్నీ పథకాలు నెరవేరుతాయి. మనకి ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు నా యొక్క ఆరోగ్య రహస్యం యోగా అంటున్నారు. రేపు వచ్చే నెల 2వ తారీఖు నాడు యోగా దినోత్సవం అందరూ జరుపుకోవాలంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మంచిది కదా, అది చేస్తే మంచిది. ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఆరోగ్యం కావాలి ప్రతి ఒక్కరు. దాని మీద బాబు గారు కూడా మంచి శ్రద్ధ తీసుకుంటారు. రేపు జరిగే దాంట్లో సక్సెస్ అవుతాము. ఏది చేసినా సరే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కానీ ప్రభుత్వంలో ఇది పేలూరు అనేది ఏది జరగలేదు. అది ఎవరు ఆ అవకాశం ప్రజలే ఎవరు. ప్రజలే బుద్ధి చెప్పు కూర్చుంటే ఇంక ప్రజలు అవకాశం ఇస్తానికి ఏముందండి?